బట్టి మనము గత కొన్ని వారాలుగా భవిష్యత్ కాలములో జరగబోతున్న తీర్పుల గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా గత బైబిల్ తరగతిలో మనము మృతుల తీర్పును గురించి కొన్ని సంగతులు మనము తెలుసుకోగలిగాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు మృతుల తీర్పుకు ఆధారంగా మనం చదువుకొని, ఆ మృతుల తీర్పు, మహాధవల సింహాసన తీర్పు విధి విధానాలు ఏ రీతిగా ఉంటాయో అనే సంగతులు, ఒక 4 సంగతులు మనం చూడగలిగాం. ఒకటి, ఆ తీర్పు సమయం, ఎప్పుడు తీర్పు జరగబోతుంది. 4వ సంగతిగా, తీర్పు తీర్చబడేవారు మృతులని, వారు విశ్వాసుల అవిశ్వాసుల, భక్తుల భక్తిహీనుల అనే సంగతిని కొంత పరిశీలనగా మనం చూసి, వారందరూ ఆది నుండి ఉన్న భక్తిహీనులు అనే సంగతిని మనము గమనించగలిగాం. అయితే ఆది నుండి ఉన్న భక్తి పరులందరూ కూడా వారు మొదటి పునరుత్థానంలో పాలు పొందేవారు అనే దానికి కూడా ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయంలో కొన్ని ఆధారాలు మనం చూడగలిగాం. మొదటి పునరుత్థానంలో మొట్టమొదటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని, రెండవదిగా ప్రభువును నమ్మిన విశ్వాసులు, ప్రభు ఆయన మేఘాడుడై లేకపోతే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు అప్పటికే ఎవరైతే ప్రభునందు మృతి పొంది ఉంటారో వారు లేపబడతారు. వారు కూడా మొదటి పునరుత్థానంలో పాలు పొందేవారే. మాత్రమే కాకుండా మన చదువుకున్న ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కొందరి లిస్టు కూడా అక్కడ ఉంది. వారితో పాటు పాత నిబంధన కాలంలో, అనగా క్రీస్తు శిలువ కంటే ముందుగా ఎవరైతే భక్తులుగా జీవించారో వారందరూ కూడా మొదటి పునరుత్థానంలోనే వారు కూడా పాలు పంపులు పొందగలరు అన్నదానికి పునరుత్థానాన్ని గురించిన అనేక వచనాలు మనం పాత నిబంధనలో చూసుకున్నాం. కాబట్టి మొదటి పునరుత్థానములో ప్రభు మొట్టమొదటి వాడు, రెండవదిగా విశ్వాసులై మృతి పొందిన వారు, ఆ తర్వాత పాత నిబంధనకు చెందిన పరిశుద్ధులు లేకపోతే భక్తులు, వారితో పాటు శ్రమల్లో ఎవరైతే మరణించిన వారుగా ఉంటారో వారు కూడా 1000 ఏళ్ల పాటు ప్రభుతో కూడా ఏలడానికి వారు కూడా లేపబడతారు అనే సంగతిని మనం చూసాం. ఈ దినాన ఈ ధవల సింహాసన తీర్పు లేకపోతే ఈ మృతుల తీర్పు అనేది దేన్ని బట్టి జరగబోతుంది, ఏ ఆధారంగా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ వచన భాగాలు మరల మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుండి 15 వరకు. 11 నుండి 15 వరకు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. తిరిగి ఈ గురువారపు దినాన ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధిలో మీ వాక్య పారాయణం చేయడానికి మీరు మమ్మల్ందరినీ సమకూర్చారు నాయన, మీకు స్తోత్రం. భవిష్యత్ దినాల్లో మృతులైన వారికి మీరు తీర్పు తీర్చబోయే
ఆ సందర్భాన్ని, ఆ వివరాలు మీ లేఖన పరిశీలన చేస్తూ మేము తెలుసుకోవడానికి, దేవా తద్వారా హెచ్చరించబడడానికి, అనేక మంది ఇంకా మిమ్మల్ని ఎరగని వారిని మీ కొరకు మేము సంపాదించటానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ కూడా మృతుల తీర్పును గురించిన సంగతులు మేము ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి దేవ మీరు సహాయము చేయండి. మీ దాసుని మీకు ఇష్టమైన పాత్రగా మీరు వాడుకోనండి. స్పష్టముగా తేటగా మీ లేఖన సంగతులు మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మన చదువుకున్న ఈ వచన భాగాల్లో 12వ వచనంలో ఒక ప్రత్యేకమైన సంగతి మనము గుర్తించాలి. ఏంటంటే, అప్పుడు గ్రంథములు విప్పబడెను, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చడానికి ఆధారమైన సంగతులు కనబడుతున్నాయి. 2 మాటలు అక్కడ మనం గమనించాలి. గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, ఇది ప్రాథమికంగా ప్రభువారు వారికి తీర్పు తీర్చడానికి తీసుకోపోతున్న ఆధారమైన సంగతులు. గ్రంథాల్లో ఏవైతే రాయబడ్డాయో వాటిని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరికి? మృతులకు. ప్రభువును నమ్మిన వారికి కాదు, ప్రభువును నమ్మని వారికి. ప్రభువును నమ్మక ఎవరైతే మరణించిన వారుగా ఉన్నారో వారందరికీ ప్రభువారు ఈ గ్రంథాల్లో ఏదైతే రాయబడిందో వాటిని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. రెండవదిగా వారి క్రియలను బట్టి అనే మాట కూడా మనం చూస్తాం. వారు ఏమేమి చేశారో ఆ కార్యములను బట్టి కూడా వారికి తీర్పు తీర్చబడుతుంది. ఇప్పుడు మనము తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, గ్రంథములు విప్పబడ్డాయి, మరొక గ్రంథం కూడా విప్పబడింది. అదే గ్రంథం జీవగ్రంథం. అంటే జీవగ్రంథము కాకుండా మరికొన్ని గ్రంథాలు కూడా విప్పబడ్డాయి. జీవగ్రంథము గురించిన సంగతులు లేఖనాల్లో అనగా వాక్యములో మనకు అక్కడక్కడ కనబడతాయి. మొదట ఆ మాటలు మనము గమనిద్దాం. జీవగ్రంథము గురించిన వివరాలు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దానికి రకరకాల పేర్లు పెట్టబడ్డాయి. ఒకానొక సమయంలో శిష్యులు సేవ నిమిత్తమై పంపించబడిన తర్వాత వారు ప్రభువు తమకు అప్పగించిన పనిని పూర్తి చేసి ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి దయ్యములు కూడా తమకు లోబడుతున్న సంగతిని వారు చాలా సంతోషంగా, అతిశయంగా వారు ప్రభు దగ్గర వారు చెప్పుకున్నారు. ప్రభువా, మాకు దయ్యాలు కూడా లోబడ్డాయి, నువ్వు ఏ రీతిగా దయ్యాలను వెళ్ళగొట్టడం మేము చూసామో మేము కూడా అలాంటి అనుభవాన్ని పొందగలిగాం అని చాలా సంతోషంగా ప్రభుతో చెప్తున్నప్పుడు ప్రభు అక్కడ అన్నమాట ఏంటంటే, దానికంటే ప్రాముఖ్యంగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి అని ప్రభువారు అన్నారు. మన జీవగ్రంథం అనుకున్నాం కాబట్టి జీవగ్రంథం అంటుంటాం, అంతే కదా. ఓకే, పరలోకమందు రాయబడి ఉన్నాయన్నాడు. అంటే ఈ జీవగ్రంథము అనేది ఎక్కడున్న గ్రంథం? అది పరలోకములున్న గ్రంథం. లేకపోతే మరొక మాటలో చెప్పాలంటే పరలోక గ్రంథం. ఇది పరలోకములో ఉన్న గ్రంథం, ఇది పరలోక గ్రంథం. పరలోకానికి ఎవరైతే వారసులుగా ఉన్నారో వారి పేర్లు రాయబడే గ్రంథం. అంత మాత్రమే కాకుండా 69వ కీర్తనలో ఈ గ్రంథానికి ఒక పేరు పెట్టబడింది. 69వ కీర్తన మనం గమనిస్తే 28వ వచనం చూడండి. 69వ కీర్తన 28వ వచనం. 69వ కీర్తన 28వ వచనం. మన గ్రంథం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మిన వారి గ్రంథం. మన గ్రంథ వివరాలు మనం చూస్తున్నాం. 69వ కీర్తన
69వ కీర్తన ఎన్నో వచనం చెప్పాను? 28 కదండి, 28. చూడండి 28 ఏం చదువుదాం? జీవ గ్రంథముల నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము. ఓకే, ఇక్కడ జీవ గ్రంథము, ఆ తర్వాత అదే గ్రంథానికి మరొక పేరు పెట్టబడుతుంది. ఏమని? నీతిమంతుల పట్టీ. ఇప్పుడు మన పేర్లన్నీ ఒక పట్టీ రూపంలో ఎక్కడ రాయబడ్డాయి? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. మరలా వరుసగా, అంటే నా అంచనా ప్రకారం నాకున్న ఆలోచన ఏంటంటే, ఈ లోకంలో మొట్టమొదటిగా ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో వారి పేర్లు మొదట ఉంటాయి. ఆ తర్వాత మన పేర్లన్నీ కింద వరుసగా వస్తూ ఉంటాయి. మన పేరు ఎన్నో సంఖ్య ఉంటుందో మనం ఊహించలేం కదండి. కోటాను కోట్ల మంది పరిశుద్ధుల్లో మన పేరు ఏ కోట్లో ఉంటుందో, మన నంబర్ ఏంటో మనకు తెలియదు. ఆ పట్టీలో, అందులో రాయబడిన ఆ పట్టీలో మొదటి పేరు ఏంటో కూడా మనకు తెలియదు. మన పేరు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. అది ఒక పట్టీగా రాయబడి ఉంది. అంటే ప్రభువుని నమ్మిన వారందరి పేర్లు ఏది మర్చిపోకుండా దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు. ఓకే, కాబట్టి నీతిమంతుల పట్టీ అని దాని గురించి రాయబడింది. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం. అందరు రాసుకుంటున్నారా? చదువు వచ్చిన వారందరూ రాసుకోవాలి కదండి. మంచి సంగతులు మనము లేఖనాల నుండి చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ప్రభు పనిలో ప్రయాసపడిన వారి గురించి పౌలు ప్రస్తావిస్తూ అక్కడ ఒక మాట వాడాడు. చూడండి ఏమ వాడుతున్నాడంటే, 2వ వచనం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే అక్కడ ప్రభునందు ఏక మనసు గలవారే ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎవరైతే దేవుని పనిలో సహకారులుగా ఉన్నారో, దేవుని సేవ చేసేవారి పేర్లు అక్కడ ఉంటాయి, దేవుని నమ్ముకున్న వారి పేర్లు అక్కడ ఉంటాయి. ప్రాముఖ్యంగా ఎవరైతే సహకారులుగా ఉన్నారో కదండి, ఇప్పుడు ఈరోజు ఎవరైతే కుర్చీలు వేశారో వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉంటాయి. అంటే ఇప్పుడు సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అంటే వారు సహకారులుగా కాకముందు వారు ప్రభుని అంగీకరించిన వారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వారు ప్రభుని అంగీకరించినప్పుడు వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి. వారు సహకరిస్తున్నప్పుడు మరలా రాయబడ్డాయి లేదా? అనుమానం ఉందా? ఆ విధంగా అయితే ఇప్పటికీ జీవగ్రంథంలో మన పేర్లు ఎన్నిసార్లు రాయబడ్డాయి? రక్షించబడినప్పుడు రాయబడి ఉంటాయి, పాపక్షమాపణను పొందినప్పుడు రాయబడి ఉంటాయి. అది వాస్తవమైన సంగతి. అయితే దేవుని పనిలో మనం ప్రయాసపడే కొద్దీ, దేవుని పనిలో సహకరించే కొద్దీ మన పేర్లు ఇంకా మాటి మాటికి రాయబడుతూ ఉంటాయి అనడానికి వచ్చిన ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. జీవగ్రంథంలో కదా మన పేర్లు రాయబడ్డాయి. ఎవరైతే సహకారులుగా ఉన్నారో వారి పేర్లు కూడా రాయబడ్డాయి. అది సహకారుల పేర్లు గల గ్రంథం అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ గ్రంథంలో ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారి పేర్లు మాత్రమే కాదు, అనగా శిలువ కార్యము తర్వాత ఎవరైతే రక్షణ భాగ్యాన్ని పొందారో, పాపక్షమాపణ పొందే ఆయన పిల్లలుగా చేయబడ్డారో వారి పేర్లు మాత్రమే కాదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. 17వ అధ్యాయం తెరవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. ఆ మాట మనమందరూ గుర్తించవలసిన మాట. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, 17:8. ఆ వచన భాగాన్ని అంతా మనం చదివితే, నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములోండి పైకి వచ్చుటకును నాశమునకు పోవటకు సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో. అంటే ఈ గ్రంథములో పేర్లు ఎప్పటి నుంచి రాయబడుతున్నాయి? జగదుత్పత్తి మొదలుకొని
ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి పేరు ఎవరిది ఉంటుంది? ఇప్పుడు చెప్పడానికి అనుకూలత ఉందా లేదా? అవకాశం ఉందా? ఎవరి పేరు ఉంటుంది మొట్టమొదటిగా? జగదుత్పత్తి మొదలుకొని ఈ జగత్తు ఉత్పత్తి జరిగిన తర్వాత, ఈ భూ ప్రపంచం నిర్మించబడిన తర్వాత మొట్టమొదటిగా జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడి ఉంటుంది? ఆదాము పేరా? ఆదాము పేరా హేబేలు పేరా? ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఆదాము పేరు రాయబడిందా, హేబేలు పేరు రాయబడిందా? సరే, ఎప్పుడు తెలుసుకుంటాం మనం? అది పరలోకం పోయినాక తెలుసుకుంటాం. ఇప్పుడేమి మనం కొట్లాడుకోవాల్సిన అవసరంలా కదండి, వాదించుకోవాల్సిన అవసరంలా. ఆదాము పేరు ఉంటుందని కొందరు, హేబేలు పేరు ఉంటుందని నేను, కదండి. ఇంతకు వారిద్దరి పేర్లు అక్కడే ఉంటాయిలేండి, ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి జగత్ ఉత్పత్తి మొదలుకొని పేర్లు రాయబడుతూనే ఉన్నాయి జీవగ్రంథంలో. అట్లంటే ఇప్పుడు మన పేర్లు ఎన్నో సంఖ్యలు ఉంటాయో ఊహించలేం కదండి. ఓకే, కాబట్టి జీవగ్రంథంలో ఆ విధంగా భక్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఈ జీవగ్రంథాన్ని కూడా ప్రభువారు అక్కడ తెరవబోతున్నాడు. గత వారం కూడా మనం ఆలోచన చేశాం, మృతుల తీర్పు కొరకే జీవగ్రంథం ఎందుకు తెరవాలి జీవగ్రంథం? ఆ మధ్యకాలంలో మేము ఆ యూత్ రిట్రీట్లోను, యూత్ క్యాంపులోనూ చాలా ఏళ్ళ క్రితం ఒక స్కిట్ వేశాం, ఒక రూపకం అంటాం. మామూలు డ్రెస్సుల్లోనే వేషాలు వేసుకోం, కానీ అర్థం కావడానికి ఉపమాన రీతిగా రూపకం వేసేవారు. ఆ రూపకంలో చనిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత పరలోకాల ప్రవేశం కొరకై అక్కడ దూత అక్కడ కూర్చొని ఉంటాడు. ఆ నరకం ఒకవైపు ఉంటుంది, పరలోకం ఒకవైపు ఉంటుంది. అక్కడ ఈ లిస్ట్ వరుసగా అందరూ వెళుతూ ఉంటారు. అందరూ వెళుతూ ఉండి వాళ్ళ పేర్లు జీవగ్రంథం ముందు ఉంటే పరలోకానికి పంపిస్తారు, జీవగ్రంథం లేకపోతే నరకానికి పంపిస్తారనమాట. అలాంటి రూపకం వేసేవారు. అప్పుడు ఆ రూపకంలో ఉన్న ఆ పాత్రలు ఏం చేసేవారంటే, వ్యక్తులు వచ్చి నీ పేరు జీవగ్రంథం మందు లేదు, నువ్వు నరకానికి వెళ్ళాలంటే, ఎందుకు ఉందో నా పేరు జీవగ్రంథం మందు? నేను పుట్టినప్పటి నుండి క్రైస్తవుని, మేము చర్చి కోసం డబ్బులు ఇచ్చాం, మేము చర్చి కట్టబడడానికి మా వంతు సహకారం చేశాం అని ఏదేదో వారు చేసిన నీతి కార్యాలన్నీ ఏదో చెప్పడానికి చూస్తారు. అన్ని చెప్పినా పైనుంచి కిందికి వెతులాడుతున్న వారి పేర్లు కనపడవు, వారి పేర్లు జీవగ్రంథం ముందు ఉండవు. రేపు పొద్దున తీర్పులో కూడా ఆ తీర్పు తీర్చబడేటప్పుడు ఒకవేళ అక్కడ తీర్పు తీర్చబడేవారు మా పేర్లు ఉంటాయి చూడండి జీవగ్రంథంలో, ఎందుకు మమ్మల్ని నరకానికి పంపిస్తావు అని ఒకవేళ ప్రశ్నిస్తే ఆ జీవగ్రంథంలో లేదు అని చెప్పడానికి ప్రభువారు జీవగ్రంథం కూడా అక్కడ తెరిచి ఉంచుతాడు అనేది మనం గత వారం కూడా ఆలోచన చేశాం. ఇప్పుడు జీవగ్రంథం వివరాలు ఆ రీతిగా ఉన్నాయి. జీవగ్రంథంలో ప్రభుని నమ్మిన వారు, పూర్వకాలం నుండి ఎవరైతే దేవుని యందు భక్తి గలవారుగా ఉన్నారో, నీతిమంతులుగా తీర్చబడ్డారో వారందరి పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. అయితే మిగతా గ్రంథాలు ఏంటి, ఆ గ్రంథాల వివరణ బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనబడుతుంది అనే సంగతిని మనం ఆలోచన చేస్తే, ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి ప్రథమంగా మలాకీ గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఈ మాట మనం అర్థం గ్రంథాలు విప్పబడతాయి అనడానికి ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా మలాకీ గ్రంథంలో ఒక వచనాన్ని చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం. మలాకీ గ్రంథం 3:16 చూద్దాం. చూడండి, 3:16. అక్కడ నీతిమంతులు మాట్లాడుకుంటూ ఉండగా జరిగే సంగతి గురించి రాయబడింది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ఈ వచనము ఈ వచనం బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతిమంతులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారి జ్ఞాపకార్థం ఒక గ్రంథం రాయబడుతుంది. అంటే నీతిమంతుల మాటలన్నీ, ప్రభువుని నమ్మిన వారి మాటలన్నీ, ఎవరైతే భక్తిపరులుగా ఉన్నారో వారు మాట్లాడే మాటలన్నీ జ్ఞాపకార్థముగా గ్రంథంలో రాయబడుతున్నాయి. పేర్లు రాయబడ్డాయి. ఇంతవరకు జీవగ్రంథం మనం చూసాం కదండి. ఇప్పుడు మరొక గ్రంథం కూడా కనబడుతుంది. ఎవరి గ్రంథం ఇది? నీతిమంతుల కొరకైన గ్రంథం. ఇందులో మనం మాట్లాడే ప్రతి మాట రాయబడుతుందట. కదండి. ఈ మాట నేను చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది.
నీతిమంతులు ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నప్పుడు, కలిసినప్పుడు, అది ఏ స్థలమైనా సరే, మందిరమైనా సరే, బజార్ అయినా సరే, ప్రయాణములో అయినా సరే, నీతిమంతులుగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఆ మాటలన్నీ జ్ఞాపకార్థముగా గ్రంథంలో తాను రాసి ఉంచుతాడట. అంటే ఇది నీతిమంతుల మాటల గ్రంథం. అంటే మాటలు కూడా గ్రంథంలో రాయబడతాయి. ఇది గ్రంథములు అనే దానికి మనకు ఆధారంగా చదువుతున్నాం. అంటే మాటలు గ్రంథంలో రాయబడతాయి. ఇప్పుడు మృతులకు తెరవబడిన ఆ గ్రంథాలు ఏంటి అనే సంగతిని మనం ఆలోచన చేస్తే, ఒక 3 లేక 4 గ్రంథాల వివరణ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 3 లేక 4 గ్రంథాల వివరణ వరుసగా మనం చూస్తూ వద్దాం. మొట్టమొదటిగా రోమాపత్రిక తెరవండి, 2వ అధ్యాయం. రోమిలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం. రోమిలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం తెరిచారా? రోమిలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. 16వ వచనం కూడా, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. ఇక్కడ విమర్శించు దినం, ఎవరిని విమర్శించే దినం ఇది? మనుష్యులను విమర్శించే దినం. ఈ విమర్శించే దినంలో అక్కడ 2 మాటలు మనం గమనించాలి. ఏంటది? తలంపులు, రెండవది రహస్యములు. అంటే నీతిమంతులు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు గ్రంథంలో రాస్తున్నాడంటే, ఇక్కడ మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, మనుషుల తలంపులన్నీ కూడా ఒక గ్రంథంలో రాయబడుతున్నాయి. ఇప్పుడు ఆ తలంపులను ఆధారము చేసుకొని దేవుడు మనుషులందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. అర్థమైందా? అంటే మృతుల తీర్పు సమయంలో ఎవరైతే తీర్పు తీర్చబడబోతున్నారో అక్కడ గ్రంథాలు విప్పబడుతూ ఉండగా అందులో ఒక గ్రంథపు పేరు ఏంటంటే ఆ తలంపుల గ్రంథం. మానవ తలంపులకు అంతే ఉండదు. ఉంటుందా? తలంపులకు అంత ఉంటుందా? ఇక్కడ కూర్చొని ఉన్నాం కదండి, ఇక్కడ కూర్చున్నా మన తలంపులు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాయి. తలంపులు అనేవి విస్తారంగా ఉంటాయి. కానీ దేవుడు ఇక్కడ విమర్శ దినమున తలంపులను బట్టి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి ఒక గ్రంథానికి మనం ఏం పేరు పెట్టుకోవచ్చు? తలంపుల గ్రంథం. ఎందుకంటే గ్రంథములు విప్పబడను, సంఖ్య లేదు అక్కడ ఎన్ని గ్రంథాలని, కానీ జీవగ్రంథం మాత్రం ఒకటే. కాబట్టి గ్రంథములు విప్పబడినంటే తలంపులకు ఒక గ్రంథం అనేది ఉంది. రెండవదిగా 16వ వచనంలో రహస్యములకు కూడా ఒక గ్రంథం ఉందా లేదా? ఏది ఆధారం మనకు? మలక్ గ్రంథం 3వ అధ్యాయం కదండి. నీతిమంతులు మాట్లాడుకుంటే గ్రంథం రాయబడినప్పుడు మనుషుల ఆలోచనలు కూడా గ్రంథంలో రాయబడతాయి, మనుషుల యొక్క రహస్యాలు కూడా రాయబడతాయి. రహస్యముగా ఏ కార్యాలైతే మనుషులు జరిగిస్తున్నారో ఆ కార్యములన్నీ గ్రంథములో లిఖించబడుతూ ఉన్నాయి. రహస్యాలు కూడా లిఖించబడతాయి. ఎంత అద్భుతం అది! అట్లయితే ప్రభువును నమ్మిన వారి రహస్యాలు, ఇప్పుడు ప్రభువును నమ్మిన వారందరికీ అందరూ ఒక స్థలం నిలబడాలి. మనమందరూ ఎత్తబడిన తర్వాత మనందరూ ఒక స్థలం నిలబడాలి. ఏ స్థలం అది? క్రీస్తు న్యాయపీఠం, బీమా ఆఫ్ క్రైస్ట్. దాని ఎదురు నిలబడినప్పుడు దేవుడు మనకు ఏమి ఇవ్వబోతున్నాడు? బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అది మనల్ని తీర్పు తీర్చి శిక్ష విధించే తీర్పు కాదు. మన జీవితాన్ని బట్టి కొలమానం వేసి మన బ్రతుకు ఏ రీతిగా బ్రతికామో అనే దాన్ని బట్టి దేవుడు మనకు ఆ ఫలితాన్ని ఇవ్వబోతున్న స్థలం అది. అప్పుడు మన రహస్యాలు కూడా బయలుపడతాయి లేదా కదండి? లోపల ఏం మాట్లాడుకున్నామో, ఎవరికి తెలియకుండా ఏమి చేశామో, అందరి కళ్ళు గప్పి ఏం జరిగించామో, మనం విశ్వాసులు, అవన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాయి. అందుకే అక్కడ రాయమన్నమాట మంచివే కానీ చెడ్డవే కానీ మాట చూస్తాం కదండి. ఓకే, ఆ విధంగానే మృతుల రహస్యాలు కూడా అక్కడ తెరవబడతాయి. రహస్యాలన్నీ తెరవబడతాయి.
దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి రెండవ గ్రంథానికి ఏమని పేరు పెట్టుకోవాలి మనం? చెప్పండి. మొదటిది తలంపుల గ్రంథం, రెండవది రహస్యాల గ్రంథం. ఓకే, మూడోది చూద్దాం. మూడోది ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. రహస్యాల గురించి మనం కొంత లేఖనాల్లో పరిశీలనగా చూస్తే దేవుని ముఖకాంతిలో ఏం కనబడతాయట? రహస్య పాపాలన్నీ కనబడతాయట. ఇప్పుడు ఆ మృతుల తీర్పు సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మహాధవల సింహాసన తీర్పు, ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆయన మహిమతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన ముఖ వెలుగులో ఎదుట నిలబడిన మృతులందరి పాపాలు ఏమవుతుంటాయి? కనబడుతూ ఉంటాయి కదండి. ఇక ఏమి చదవాల్సిన అవసరంలా, మొత్తం ముఖంలో కనపడుతుంటాయి అంతా. ఇప్పుడు కొంతమందికి ఒక మంచి అలవాటు ఉంటుంది, ముఖం చూస్తేనే చెప్తుంటారు కదండి, ఏమన్నా దేహంలో ఆరోగ్యం సరిగలేదా అంటుంటారు. వెంటనే ఇది ఫేస్ రీడింగ్ అంటారు కదండి, ఫేస్ రీడింగ్ వాళ్ళు చేస్తాడన్న ఆయన అంటుంటారు కొంతమంది గురించి. ఇప్పుడు మన ప్రభు కూడా ఫేస్ రీడింగ్ ఆయన చేసేవాడు కదా, ఆయన ఫేసులో మన రీడింగ్ అంతా కనపడుతుంది. ఆయన ఫేసులో మన పాపాలంటే మృతుల పాపాలన్నీ కనబడతాయి. ఇప్పుడు ఈ దినాల్లో కూడా మనము ఆయన ముఖ తేజస్సులో, లేకపోతే ఆ భాగంలో రాయమన్న ముఖ కాంతిలో మన పాపాలు కూడా కనపడుతున్నాయి లేదా? దేవుని పిల్లలుగా మన పాపాలు కనబడతాయి లేదా? దేవుని ముఖ కాంతిలో కనబడతాయి లేదా? ఎప్పుడు కనపడతాయి? ఆయన మొక్కకెళ్ళి చూస్తే, ఆయన మొక్కకెళ్ళి చూసే అలవాటు ఉంటే మన బలహీనతలన్నీ మనకు కనబడతాయి. కొంతమంది మొక్కలు చూసే అలవాటు ఉండదు, దేవుని మొక్కను చూసే అలవాటు ఉండదు. అంటే ప్రార్థన ఉండదు, బైబిల్ ఉండదు. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు మన దోషాలు కనబడతాయి, ప్రార్థన చేస్తున్నప్పుడు మన దోషాలు మనకు గుర్తొస్తాయి. కాబట్టి ముఖకాంతిలో పాపాలు కనబడతాయి, రహస్యాలు కనబడతాయి. అంత మాత్రం కాదు, ప్రభు వారు 2-3 సువార్తలు ఆయన గురించి రాయబడింది. మత్తయి సువార్త, లూకా సువార్తలో, మార్కు సువార్త, రహస్యములు ఏవి మరుగు చేయబడి అని రాయబడ్డాయి. కాబట్టి రహస్యాల గ్రంథం కూడా ఒకటి ఉండబోతుంది. మృతుల తీర్పు దేవుడు దాన్ని ఆధారం చేసుకొని చేయబోతున్నాడు అన్నదానికి మనము ఆ వచనాన్ని ఆధారంగా చూసాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం తెరవండి. ఎప్పటికి తెరిచి ఉంచారు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు చూద్దాం. 36-37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, తీసారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినమున లెక్క దేన్ని బట్టి తెలుస్తాడు దేవుడు? మాటలను బట్టి. మనుషులు పలుకు వ్యర్థమైన కొన్ని మాటను గూర్చుందాడా? ప్రతి మాటను గూర్చి, వ్యర్థమైన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నిటిని గూర్చి దేవుడు విమర్శ దినమున ఆయన తీర్పు తీర్చబోతున్నాడు, లెక్క అడగబోతున్నాడు. కాబట్టి ఈ గ్రంథానికి ఏమని పేరు పెట్టవచ్చు? మాటల గ్రంథం. మాటల గ్రంథం. ఎన్ని గ్రంథాలు వచ్చేప్పటికి? 3 గ్రంథాలు. మొదటి గ్రంథం ఏంటి? తలంపుల గ్రంథం, రెండోది రహస్యాల గ్రంథం, మూడోది మాటల గ్రంథం. ఓకే, నాలుగోది చూద్దాం. నాలుగోది మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయం తెరవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును. ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. కొరింథీ 2వ పత్రిక, కొరింథీలకు రాయబడిన 2వ పత్రిక చూడండి. 2వ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. 11-15.
ఏం రాయబడింది, గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. మరొక వచ్చిన చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14 వచనం. 12-14. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఓకే, ఇప్పుడు ఈ 3 వచన భాగాల్లో ఒక పదం మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. ఏంటది? క్రియలు. ఓకే, క్రియలను బట్టి ఏదైతే క్రియలుగా ఉన్నాయో, ప్రవర్తన క్రియలు, దీన్ని బట్టి దేవుడు విమర్శ చేయబోతున్నాడు. కాబట్టి ఆ మృతుల తీర్పు లేకపోతే మహాధవల సింహాసన తీర్పులో తెరవబడే గ్రంథాల్లో ఇది 4వ గ్రంథం. ఈ గ్రంథానికి ఏమని పేరు పెట్టవచ్చు? క్రియల గ్రంథం. ఓకే, కాబట్టి గ్రంథములు విప్పబడెను అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడిన ఆ సంగతి, ఏ గ్రంథాలు అనే దానికి వచనాలు మనం చూడగలిగాం. మొదటిది తలంపుల గ్రంథం, రెండవది రహస్యముల గ్రంథం, మూడవది మాటల గ్రంథం, నాలుగవది క్రియల గ్రంథం. మృతుల తీర్పులో ఈ 4 గ్రంథాలు తెరవబడతాయి అనడానికి ఆధారంగా వచ్చిన భాగాలు మనం చూసాం. ఇప్పుడు గ్రంథాలు విప్పబడిన తర్వాత ఒక్కొక్క గ్రంథాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఒక్కొక్కరికి తీర్పు తీరుస్తాడు కదండి. ఎంత సిస్టమేటిక్గా ఉంది ప్రభు వారి కార్యాలు చూడండి. ఏదో మీరందరూ నన్ను నమ్ముకలే కాబట్టి పోరా నరకంలోకి అనడంలా. ప్రభువారు ఎంత న్యాయవంతుడో చూడండి. ఆయన తీర్పు కూడా న్యాయమే. ఆయన తీర్పు కూడా నేటి దినాల్లో తీర్పులు మనం వింటున్నాం. మన కోర్టులు కదండి, మన ఏమంటారు దానిలను తెలుగులో ఏమంటారు? న్యాయస్థానాల్లో తీర్పులు ఎట్లున్నాయి కదండి. ఎవరికి రికమెండేషన్ ఉంటే వారికి న్యాయం వస్తుంది అంతే. భయంకరమైన తీర్పులు లోకంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ మన ప్రభువు ఏ తీర్పు అయినా సరే న్యాయ ప్రకారం తీర్చేవాడు. మన ప్రభువారు న్యాయ ప్రకారం తీర్చేవాడు. ఇప్పుడు కోర్టులో నేను ఎప్పుడు లోపలికి పోలేదు, కానీ ఆ కోర్టులో ఒక బొమ్మను పెట్టి ఉంటారట, ఒక ఆడమ బొమ్మ పెట్టి చేతిలో తక్కడి పెట్టి ఉంటారట. నేను కూడా ఫోటోలు చూశాను అంతే. అంటే కళ్ళు మూసుకొని న్యాయము, ఈ కోర్టులో న్యాయం తీర్చబడుతుందని వాళ్ళు గుర్తు అన్నమాట. కానీ న్యాయం మాత్రం ఈ లోక సంబంధమైన కోర్టులో కనబడదు. ఎవరైతే మంచి లాయర్ ఉంటాడో, బాగా వాదించినాడు అనుకోండి, తిమ్మిడి బమ్మిడి చేసి పడేస్తాడు అంతే. తప్పును ఒప్పు చేసి పడేస్తారు ఈ కోర్టుల్లో. కానీ మన ప్రభు కోర్టు అలాంటిది కాదు. మన ప్రభు న్యాయవంతుడు. ఆయన తీర్పు తీర్చే తీర్పు కూడా న్యాయవంతమైన తీర్పు. ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు తావుండదు. ఇప్పుడు చచ్చిపోయిన వారిలో రాజకీయ నాయకులు ఉండరా ఈ తీర్పులో? ఉండరండి? ఉండరా? పెద్ద పెద్ద అధికారులు ఉండరా? కలెక్టర్లు ఉండరా? అందరూ ఉంటారు. కానీ అక్కడ ఏం రికమెండేషన్ అవసరం లేదు. అస్సలు ఉపయోగపడదు. ఒకళ్ళు పక్కోడు ఉండి, సార్ ఈయన కర్నూలు జిల్లా కలెక్టర్ సార్ అన్నగాని ఏముండదు. రికమెండేషన్స్ ఏముండవు. ఆ గ్రంథాల్లో ఏవైతే రాయబడ్డాయో ఆ గ్రంథాల్లో రాయబడిన ప్రకారమే వారి క్రియల చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు ఫలితం ఏంటి? అక్కడ రాయబడింది కదండి, చూద్దాం. 20వ అధ్యాయం చదువుదాం మరలా. తీర్పు ఫలితం ఏంటి? ఏం ఫలితం? ఆ తీర్పు తీర్చబడిన తర్వాత ఆ తీర్పు ఫలితం ఏంటో మనం చూడగలుగుతున్నాం. చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది చూడండి 20వ అధ్యాయంలో తీర్పు ఫలితం ఏంటో. 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవడైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఓకే, ఆ తర్వాత
దానియేలు గ్రంథంలో కూడా ఒక ఫలితాన్ని మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం తెరవండి. అంటే వీరికి కలిగే ఫలితాన్ని గురించి అక్కడ కూడా ప్రవచన రీతిగా దేవుడు తెలియచేశాడు. ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఏం రాబడింది అక్కడ చూడండి. 12:2 వారు మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. అంటే తీర్పు ఫలితం ఏంటి? నిత్యము హేయులు కావడానికి వారు నిత్యము అసహించబడే గుంపులో వారు చేర్చబడతారు, అగ్నిగుండంలో వేయబడతారు. వారి స్థితి ఎట్లా ఉంటుందంటే వారు హేయులుగా ఉండడానికే. వారు ఏమాత్రం వారికి మెప్పు ఉండదు, వారికి ఘనత ఉండదు, వారికి ఏమాత్రం కీర్తి మహిమ ఏముండదు. వారు హేయులుగానే గుర్తించబడతారు. ఈ లోకంలో వారు ఎంత గనులుగా వారు జీవించినా ప్రభువుని ఎరగకపోతే, నీతిమంతులుగా తీర్చబడకపోతే వారందరూ హేయులే. హేయులు అంటే హేయమనే దాన్ని మనం ఎట్లా చూస్తాం? చాలా కదా తక్కువ చూపుతాం, నీచంగా చూస్తాం, దాని వైపు చూస్తాం. ఆ చూపే ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ తీర్పు తీర్చబడిన తర్వాత వారందరూ ఇప్పుడు మన స్నేహితులంటే మనకి ఎంత ప్రేమనో కదండి. కొంతమంది స్నేహితులంటే ప్రాణం లేసి వస్తుంది, ప్రభు నమ్మకపోయినా కానీ. ఉన్నారు లేదా ప్రభు నమ్మని స్నేహితులు? ఉన్నారు లేదండి? నాకున్నారు ప్రభు నమ్మని స్నేహితులు, నాకు కూడా ఉన్నారు. ఓకే, ఉన్నారు లేదా? బంధువులు అంటే ఎంత ప్రీతో కదండి, ఎంత ఇష్టమో బంధువులంటే. కానీ రేపొద్దున తీర్పు తీర్చబడిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోతారు? హేయులు, అసహ్యులు అయిపోతారు. కాబట్టి వారు భవిష్యత్ దినాల్లో హేయులు కాకుండా, అసహ్యులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇటు చూస్తున్నాం వాళ్ళకి వెళ్ళి ఏం చేయాలండి? మనం సువార్త ప్రకటించాలి. వారు అగ్నిగుణంలో వారు పడకుండా ఉండాలంటే నేడే మనం వారికి సువార్త అందించాలి. దేవుని పిల్లలుగా వినండి జాగ్రత్తగా, దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో సజీవులుగా ఉంచాడంటే మనము అనేకులను ప్రభు వైపు ఆకర్షించడానికే. ఈరోజు ఇక్కడ చేరువచ్చిన ఈ చిన్న గుంపులో ఎంతమంది మీ సువార్త ఒక్కరికైనా అందించాం? ఒక్కరికైనా కనీసం ఒక్క మాటలోనైనా అందించగలిగామా? ఈరోజు మనం ఎందుకు బ్రతికాం? ఉదయం మనం లేచినప్పుడు దేవుని అడిగాం, దేవా ఈరోజు నన్ను ఎందుకు బ్రతికించావో ఆ ఉద్దేశాన్ని నా జీవితంలో. ఎంతమంది ప్రార్థించారు ఆ ప్రార్థన? ఒకసారి చేయి చూపిస్తారా? ఈరోజు ఉదయం లేచిన తర్వాత దేవా నన్ను ఎందుకు బ్రతికించావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు నాయన ఎంతమంది ప్రార్థన చేశారు? ఓకే, దేవుని స్తోత్రం. అక్కడక్కడ కొంతమంది చేతులు వేసాయి. మిగతా వాళ్ళందరూ ఏమని ప్రార్థన చేసినారు? ఇది మాత్రం తప్పకుండా చేసింటారు కదా, మా అనుదినాహారం మాకు. దేవుని పిల్లలుగా ఉదయం లేచిన వెంటనే మనం చేయవలసిన ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, దేవా నన్ను ఎందుకు ఈరోజు బ్రతికించావో, నీ ఉద్దేశం ఏంటో నా విషయంలో, అది నా జీవితంలో నెరవేర్చు నాయనా అని ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రతి విశ్వాసి ప్రార్థనలో ఉదయకాలం ఉండవలసిన అంశం అది. చాలా అంశాలు ఉండాలి, తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు. అందులో మరొక అంశం ఏంటంటే, ప్రభువా ఈరోజే నా చివరి దినం అయితే, ఈరోజే నీ రాకడ దినం అయితే సంతోషంగా నేను ఎదుర్కోవడానికి నన్ను సిద్ధపరిచయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. చేయగలుగుతున్నాం అలాంటి ప్రార్థన మనం? ఆ ప్రార్థన ఏం చేయ, దేవా రాత్రిలో కాపాడినావు, పగలంతా కాపాడు, నీ కాపాడే పని నీది. నీకేం పని ఉంది దేవా? రాత్రి కాపాడు, పగులు కాపాడు, అంతే. దేవుని పిల్లలుగా మన ప్రార్థన భారభరితంగా ఉండాలి. చాలా శ్రేష్టమైన ప్రార్థన కూడా, దేవా నన్ను ఎందుకు బ్రతికించావు ఈరోజు, నీ ఉద్దేశం నెరవేర్చుకున్నాను నా జీవితంలో, ఇదే నా చివరి దినం అయితే సంతోషంగా నేను ఎదుర్కోవడానికి నన్ను సిద్ధపరచయ్యా.
ఈ విధంగా ప్రార్థన చేయకపోతే ఇప్పుడైనా ప్రార్థన చేద్దాం. మూడవ ప్రార్థన ఏముండాలంటే మన ప్రార్థనలో, దేవా ఈరోజు నీ కొరకై నేను పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయి దేవా. నాలుగో అంశం ఏంటంటే మన ప్రార్థనలో ప్రతిరోజు ఉండాల్సిందే, దేవా ఈరోజు కొంచెమైన నేను క్రీస్తు సారూప్యంలోకి ఎదగడానికి సహాయం చేయి దేవా. ప్రతి విశ్వాసి ఉదయకాల ప్రార్థనలో ఈ అంశాలన్నీ ఉండాలండి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రార్థన చేయగలుగుతామో అప్పుడు మన జీవితాలు చాలా దీవెనకరంగా ఉంటాయి. కొంతమందికి అంశాలే తెలియవు. అన్నం కాడ ఒక ఆయన ప్రార్థన చేసి, దేవా నాకు ఆత్రం నీకు స్తోత్రం అని తిన్నాడంట. అంతే, నాకు ఆత్రము నీకు స్తోత్రం, నీకు కావాల్సిన స్తోత్రం నాకు ఆత్రం, అంతే. భోజనం కాడ ఏమని ప్రార్థన చేస్తారు వీరు? నాకు చిన్నప్పుడు ఒక ఆయన సొలొమోన్ గారిని దేవుని సేవకు నాకు ప్రార్థన నేర్పించాడు ఇంగ్లీష్లో. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది. అన్నం దగ్గర ప్రార్థన కూడా, విశ్వాసుల ప్రార్థన చాలా ప్రత్యేకంగా ఉండాలి. దేవా అన్నం ఇచ్చినావు నీకు స్తోత్రం, తినుచుండగా మంచి ఆరోగ్యం దయచేయి, లేని బిడ్డలకల్లా ఈ ప్రార్థన, అంతే కదా ఉండేది. మన ప్రార్థన ఏమై ఉండాలంటే చెప్పమంటారా? అన్నం కాడ ప్రార్థన కూడా ఇంకా నేర్పేయాలంటే ఏమవుతుంది? ఇంకా ఆలోచనాపూర్వకంగా మన ప్రార్థనలు ఉండాలండి. ఓకే, కాబట్టి మృతుల తీర్పులో ఆ చివరి తీర్పులో మనవారు ఉండకుండా ఉండాలంటే మనమే కారకులమై ఉండాలి. మన బంధువులు, గత వారం కూడా మనం విన్నాం, ఒక భారముతో బాధ్యత నుంచి మనం సెలవు తీసుకున్నాం. మన బంధువులు ఎంతోమంది నశించిపోతున్నారు, మన స్నేహితులు ఎంతోమంది నాశనం పరుగులు తీస్తున్నారు, వారందరూ ఇంకా నరక శిక్షలోనే ఉన్నారు. వారందరికీ సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏదో ఒక రకంగా ప్రభును వారికి పరిచయం చేయాలి, ప్రభు గురించి వారికి చెప్పాలి, వారు నరకము నుండి తప్పించే బాధ్యత మనం స్వీకరించాలి. ఇది తీర్పుకు ఫలితం. ఇప్పుడు ప్రభువారు కూర్చుండే సింహాసనాన్ని గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ధవల సింహాసనము అని రాయబడింది. సింహాసనానికి ఏం పేరు పెట్టబడింది? ధవళము. ధవళం అంటే తెల్లని, మంచువలే, ప్రకాశమానమైన అని అర్థాలు ఉన్నాయి. ధవళం అంటే, ధవళ వస్త్రం అంటే తెల్లని వస్త్రం. ఇప్పుడు మిగతా తీర్పుల దగ్గర సింహాసనానికి పేరేమి లేదు. చూసారు మీరు? ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం, న్యాయము జరిగించేది. ఓకే, ఇశ్రాయేలు తీర్పు గురించి సింహాసన ప్రస్తావన ఏమీ లేదు, ఆయన కూర్చునే స్థలం ప్రస్తావన లేదు. దేవదూతల దగ్గర కూడా సింహాసన ప్రస్తావన ఏది లేదు. ఉందా? అన్ని జనుల తీర్పు దగ్గర ఉందా? చూడండి మత్తయి సువార్తలో ఒకసారి చూడండి. అన్ని జనుల తీర్పు దగ్గర ఏమైనా ప్రస్తావన ఉందా? చూద్దాం ఒకసారి పరిశీలనగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం, 24వ అధ్యాయం, 25వ అధ్యాయంలో ఆ సంగతులు కనబడతాయి కదండి. చివరి కాలపు సంగతులు 24వ అధ్యాయం నుండి ప్రారంభమవుతాయి. 24వ అధ్యాయము మహిమగల సింహాసనం. ఓకే, మహిమగల సింహాసనం 31, 25, 31లో మహిమగల సింహాసనం, మహిమ. ఓకే, ఇప్పుడు ఈ సింహాసనానికి ఏమని పేరు పెట్టబడు? ధవళ సింహాసనం. ధవళం అనగా పరిశుద్ధత, వైట్ థ్రోన్, వైట్ థ్రోన్. ఇది ఈ సింహాసనం గురించిన వివరణ దానియేలు గ్రంథంలో కూడా కనబడుతుంది. చూడండి 7వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం తెరవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఎందుకంటే ఈ మాట కూడా మనం తెలుసుకోవాలి. ఈ మాట మనం తెలుసుకుంటే ఆ తీర్పు ఫలితాన్ని గురించి కూడా మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఏం రాయబడింది ఆ సింహాసనాన్ని గురించి? 9వ వచనం, ఇంకా సింహాసనం వేయట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చునెను, ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. ఓకే, ఆ సింహాసనం ఎట్లా ఉందండి? అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఓకే, ఇక్కడ తర్వాత వచ్చిన 10వ వచనంలో కూడా అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. అగ్ని 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 అని 3 సార్లు కనబడుతుంది. ఓకే, ధవళ సింహాసనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో అగ్ని అనే మాట మనం గమనించగలుగుతున్నాం.
ఓకే, చక్రములు కూడా అగ్నివి. ఆయన అగ్ని వంటి ప్రవాహం ఆయన యుద్ధ నుండి బయలుదేరుతూ ఉంది. ఇప్పుడు తీర్పు ఫలితం ఏంటి? ఎవరైతే మృతులుగా ఉండి తీర్పు పొందారో వారందరూ కూడా అగ్ని గంధకులతో మండే గుండంలో పాలు పొందుతారు. దీని గురించి కొత్త నిబంధనలో ప్రవచన రీతిగా ముందుగానే ఒక వ్యక్తి ప్రవచించాడు. ఎవరు ఆ వ్యక్తి? కొత్త నిబంధనలో ప్రవచించారు ఒక వ్యక్తి. ప్రవచనం అంటే మన పాత నిబంధనలోకి వెళ్తాం, కానీ కొత్త నిబంధనలో ఈ తీర్పు గురించి ఒక వ్యక్తి ప్రవచించాడు, యోహాను. చూడండి ఎక్కడ ప్రవచించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 3వ అధ్యాయము 11-12 వచనాల్లో బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలియచేస్తూ ఈ మాట తాను ప్రకటించాడు. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఓకే, ఇక్కడ 2 సార్లు అగ్ని అనే మాట గమనిస్తా ఉన్నాం. ఎన్నో వచ్చిన 11 వచ్చిన చివరి భాగంలో అగ్నితోను, ఆ తర్వాత 12 వచ్చిన చివరి భాగంలో అగ్నితో. ఓకే, ఇప్పుడు ఈ మాటను పట్టుకొని చాలామంది క్రైస్తవులుగా పిలువబడేవారు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తీసం మనం పొందాలి, రెండోది అగ్ని బాప్తీసం కూడా పొందాలి. నేను గతంలో చెప్పాను చాలా కాల క్రితం. ఒక ఆయన సేవ చేయడానికి ఊరికి వచ్చాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఇక్కడే. ఆయన ఆ కుటుంబం వారు నాకు బాగా పరిచయం. ఆయన ఏ ఇంటికి అల్లుడో ఆ ఇంటి వారు నాకు బాగా పరిచయం. ఒకరు ఆ ఇంటి ఇప్పుడు సేవకుడు ఎవరైతే ఉన్నారో వారి బామర్ది నా క్లాస్మేట్ అనమాట. వాడు ఒకసారి నాతో ఏమన్నాడంటే, మా బావ వచ్చినారా ఈ ఊరికి సేవ చేయడానికి, చాలా ప్రార్థనాపరుడు, ఆయన అగ్ని బాప్తిసం కూడా తీసుకున్నాడంట అన్నాడు. అంటే నేను ఆశ్చర్యపడి, ఇది జరిగి చాలా ఏళ్ళు అయిందండి, ఇప్పటికీ దాదాపు 20 ఏళ్ళు దాటిపోయిందేమో. నేను నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆ బ్రదర్తో మాట్లాడడానికే నేను ఇంటికి కిందికి పోతే ఆయన భార్య అమ్మాయి ఉంది, మా చెల్లెలి క్లాస్మేట్. ఏమ్మా మీ సార్ ఎక్కడ ఉన్నాడంటే, అన్న పైన ఉన్నాడన్న. అంటే ఏం చేస్తున్నా అంటే, ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడన్నా అనింది. ఓకే, ఇప్పుడు పోవచ్చు అంటే పోవచ్చు అన్న, తలుపు తట్టన్నా తెరుస్తాడని. ఓకే, పోయి తలుపు తట్టాను. ఆయన మోకాల మీద ఉన్నట్టున్నాడు, నా కోసం వచ్చి తలుపు తెరిచాడు. తెరిచిన తర్వాత నేను పోయి లోపల కూర్చొని నేను పరిచయం చేసుకున్నాను. నేను సో అని పరిచయం చేసుకున్నాక ఆయన సేవ ఏ విధంగా పిలుపు వచ్చిందో, ఎందుకు ఈ పట్టణానికి వచ్చాడో ఆ సంగతులన్నీ అడుగుతూ ఉండగా ఆయన చెప్తూ తానే చెప్పాడు, బ్రదర్ దేవుని మహాకృపను బట్టి నేను అగ్ని బాప్తిసం కూడా పొందాను బ్రదర్ అన్నాడు. అంటే అగ్ని బాప్తిసం పొందావు నువ్వు, ఎట్లా పొందావు అని అడిగాను నేను. అంటే తన అనుభవాన్ని చెప్పాడు. ఏంటంటే ఓ రోజు రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. ప్రార్థన చేసుకుంటూ ఉంటే రూమ్ అంతా వేడైపోయిందంట. ఇంకా వాకిలేస్తే వేడిగాక ఏమవుతుంది, నాకు మనసులో అనిపించింది. ఓకే, మనసులో అనిపించింది. ఆయన తనలా వేడిగా అయిపోయింది బ్రదర్. వేడిగా అయిపోయిన తర్వాత నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. ఇంకా భయంకరమైన వేడితో గొప్ప వెలుగు నాకు కనబడింది. అది నాకు అగ్ని బాప్తిసం అన్నాడు ఆయన. వచనం ఎక్కడుంది బ్రదర్ అని అడిగాను నేను. అంటే ఈ వచనం చూపించాడు, పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిసం ఇచ్చున్న వెనక వచ్చుచున్నవాడు. ఏంటిది అంటే, ప్రభు నమ్మిన వాడు పరిశుద్ధాత్మను పొందుతాడు, వాస్తవం. కానీ అగ్ని బాప్తిసం మీరందరూ పొందినారా? మీరందరూ పొందలేదు కాబట్టి మీరు దేవుని పిల్లలు కారు, మీరు పరలోకానికి రారు. అగ్ని బాప్తిసం పొందిన వానికి భాషలు వస్తాయి. ప్రకటన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు భాషలు మాట్లాడకంటే ముందుగా ఏం జరిగిందన్నా?
చూడండి, అపొస్తలుల 2వ అధ్యాయం తెరవండి. కొంత క్లారిటీ మనం చూస్తాం. అపొస్తలుల 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఏం జరిగింది అనేది చూపించాడు ఆ రోజు ఆయన నాకు. ఓకే, 2వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి, నేరుగా చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. ధ్వని గాలి వచ్చిందా, ధ్వని వచ్చిందా? గాలి వంటి ధ్వని, అంతే, గాలి రాలేదు. ఓకే, రైట్. ఓకే, ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లు అంతయు ఏది నిండింది? గాలి నిండిందా, ధ్వని నిండిందా? ధ్వని నిండింది. ఓకే, నెక్స్ట్. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద రాలగా. ఏం రాలాయి? అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అంటే అగ్ని వాలిందా, దాని రూపంలో ఉన్న నాలుకల్లాగా వాలయ్యా నాలుకలు. ఇప్పుడు అగ్ని మండుతున్నప్పుడు ఆ మంట ఇట్లా నాలుకల్లాగా వస్తుంటుంది కదండి. అది ఇట్లా మనం ఏదైనా అగ్ని బొమ్మ గీయాలనుకుంటే, మండుతున్న బొమ్మ గీయాలంటే ఇట్లా క్రాస్ గీస్తూ ఉంటాం కదా, అట్లాంటి గుర్తులాగా అట్లా వచ్చి వాలినట్టు. కానీ అగ్ని వచ్చినట్టు, అగ్ని నాలుకల వలె. కానీ దీన్ని నమ్మేవారు, అగ్ని బాప్తీసా నమ్మేవారు చెప్పే మాట అంటే, అగ్ని మా మీద వాలింది. అందుకే వారి పాటలు కూడా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా. విన్నారా పాట? పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా. వినలేదు అప్పుడు పాట? అగ్ని బాప్తీసం కొరకు వారు ప్రార్థన చేస్తారు. అగ్ని బాప్తీసం అంటే మనం చదువుకున్న మృతుల తీర్పులో వారందరికి విధించబోయే అగ్నిగుండం. దేవుడు తీర్పు తీర్చి వారికి అగ్నికి వారిని అప్పగించడమే అగ్ని బాప్తీసం. అది దేవుని పిల్లలు పొందేది కాదు, దేవుని నమ్మని వారు పొందే. అందుకే తర్వాత వచ్చిన ఏమంటున్నాడు, ఆయన చేతిలో ఉన్నది, ఆయన పొట్టును తీసి ఎక్కడ కలుస్తాడు? పరిశుద్ధులను దేంతో నింపుతాడు? పరిశుద్ధాత్మ నింపుతాడు. పొట్టును అగ్నిలో కాలుస్తాడు. కాబట్టి ఈ వివరణ చాలామంది ఎరగక, సో కాల్డ్ వాళ్ళ పేరు ఉంది కదండి, వాళ్ళందరూ చెప్పే బోధ ఏంటంటే, మీరు అగ్ని బాప్తిని తీసుకెళ్ళారు కాబట్టి మీకు భాషలు రావు, భాషలు మాట్లాడకపోతే మీరు దేవుని పిల్లలు కారు. లోకంలో చాలామంది వాక్య విరుద్ధముగా జీవిస్తూ ఉన్నారు, గొప్ప గొప్ప శబ్దాలు చేస్తూ కదండి, అగ్ని కొరకు ప్రార్థన చేస్తూ. అంటే అగ్ని కొరకు ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏం ప్రార్థన చేస్తున్నట్టు? దేవ మమ్మల్ని నరకంలో కాల్సు నాయనా అని ప్రార్థన చేస్తున్నట్టు కదండి. జర్మనీ అక్క కూడా. ఓకే, కాబట్టి దేవుని పిల్లలారా, మృతుల తీర్పు దేవుడు ఏ రీతిగా తీర్చబోతున్నాడో మనం క్షుణ్ణంగా వినగలిగాం. ఓకే, క్షుణ్ణంగా వినగలం. దీని విషయంలో ఇంతవరకు విన్న సబ్జెక్ట్లో, అనగా రానున్న తీర్పులు అనే సబ్జెక్ట్లో మీకు ఏదైనా ఇంకా తెలుసుకోవాలి అని అనిపించినా, లేకపోతే ఏదైనా ప్రశ్నలున్నా ఇప్పుడు మీరు అడగొచ్చు. అంటే సమయం లేదు కదండి, సమయం లేదు, అయిపోయింది, మన బైబిల్ స్టడీ సమయం అయిపోయింది. కాబట్టి మీరు తర్వాత అయినా నేరుగా ఫోన్ చేసి ద్వారా కానీ నేరుగా నాతో కానీ, అంటే నేను ఏదో చెప్తానని కాదు, మనం ఎక్కడికి పోయినా బైబిల్ గ్రంథం చూడాల్సిందే కదండి. ఇంకా ఏదైనా తెలుసుకోవాలన్నా, లేకపోతే ఇంతవరకు చెప్పిన దానిలో ఏదైనా మీకు ప్రశ్నలు ఉన్నా తప్పకుండా మనసులో దాన్ని పెట్టుకోకుండా, దాన్ని మనసులో పెట్టుకోకుండా తేటపరుచుకోవాలి. మనందరం దేవుని వాక్యం దగ్గర కూర్చొని తేటపరుచుకోవాలి. కాబట్టి మంచి అవకాశం మనము సద్వినియోగపరుచుకుందాం. మనందరం కలిసి ఇంకా లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తం అయితే వచ్చే బైబిల్ తరగతి నుండి మనం 1000 ఏండ్ల రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తాం. ఓకే, 1000 ఏండ్ల రాజ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. 1000 ఏండ్ల రాజ్యం ఏ విధంగా ఉండబోతుంది, అందులో ఎవరెవరు ఉండబోతున్నారు, ఇశ్రాయేలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, అన్యజనులు వారు ఏ రీతిగా ఉండబోతున్నారు, మహిమా దేహాలు మనము కలిగి ఉంటాం, మామూలుగా సజీవులుగా ఉండేవారు కొంతమంది ఉంటారు, వారికి మనకి ఎలాంటి సంబంధం ఉంటుంది 1000 ఏండ్ల కాలంలో, ప్రభుత్వం ఏ రీతిగా మనం చేస్తాం, పోస్టులు ఉంటాయి ఒక్కొక్కరికి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు అక్కడ కూడా,
మనం చాలాసార్లు చెప్పుకుంటుంటాం, నువ్వు ఎంపీ అవుతావులేనా, నువ్వు ఎమ్మెల్యే అవుతావులేనా అంటుంటాం. అవన్నీ ఉంటాయి అక్కడ. మన మన పొజిషన్స్ ఏ రీతిగా ఉండబోతాయి 1000 ఏళ్ల కాలంలో. ఆ తర్వాత ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉండబోతుంది 1000 ఏళ్ల కాలంలో, మన ఆత్మీయ స్థితి. తర్వాత 1000 ఏళ్ల కాలంలో దేవాలయం ఉంటుంది, అయితే బలులు కూడా ఉంటాయా? బలులు కూడా ఉంటాయి 1000 ఏళ్ల కాలంలో. కొన్ని వచ్చిన రీతికి చెప్తాయి, కానీ దాని విషయం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ప్రభుచితమైతే మనం వచ్చే బైబిల్ తరగతి నుండి విందాం. ప్రార్థనాపూర్వకంగా మనందరం పట్టుదలగా ప్రార్థించాలి. దేని కొరకు? దేవుని వాక్యం మనకు బాగా అర్థమయ్యేటట్టు. ఇంతవరకు మనం విన్న తీర్పులకు, అనగా న్యాయపీఠము తప్ప మిగతా తీర్పులకు మనకు సంబంధం ఉందా లేదా? బొత్తిగా లేనే లేదు. అంటే మనము దాంట్లో ఎలాంటి దాని ప్రభావం ఏది మన మీద ఉండదు. కేవలం దేవదూత తీర్పు తీర్చే విషయంలో మనకు పాత్ర ఉంటుంది. కానీ మిగతా సంగతులను ఎందుకు మనం విన్నామంటే కొంత అవగాహన కొరకు విన్నాం. అయితే 1000 ఏళ్ల రాజ్యము గురించి మనం తప్పకుండా వినాలి, సంగతులు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఉండబోయేది ఆ రాజ్యములోనే కనుక. కాబట్టి దాని కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధి మీరు మాకు అనుగ్రహించగా, మీ చిత్తానుసారముగా మీ ఉద్దేశ ప్రకారం మీ సన్నిధికి మేము చేరి వచ్చాం. ధవల సింహాసన తీర్పు మీద, సింహాసనం మీద మీరు ఆసీనుడవై తీర్పు తీర్చబోయే సంగతులన్నీ, అనగా మృతులకు తీర్పు తీర్చబోయే సంగతులన్నీ తేటగా మీ గ్రంథము ఆధారముగా మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేశారు. మరోసారి భారభరితమైన హృదయంతో మిమ్మల్ని అడుగుతున్నాం. నశించిపోతున్న వారు మా చుట్టూ కోకొల్లలుగా ఉన్నారు. అందులో మా స్నేహితులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మాకు పరిచయస్తులు ఉన్నారు, మా ఇరుగు పొరుగు వారు ఉన్నారు. వారందరి మార్పు కొరకై, వారందరి రక్షణ కొరకై దేవా, మా వంతుగా మేము ప్రార్థనలో కనిపెట్టడం మాత్రమే కాకుండా రక్షణ వార్తను, పాప క్షమాపణ గురించిన శుభవార్తను, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన పరిచయాన్ని వారికి మేము చేయడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచండి. అనేక సార్లు ప్రేరేపిస్తున్నారు, మీ ప్రేరేపణ అణుచుకుంటూ ఉన్నాం. దేవా, భవిష్యత్ దినాల్లో మా తోటి వారు ఎవరు కూడా నరకం పాలు కాకుండా మాతో పాటు నిత్య రాజ్యంలో వారసులుగా ఉండడానికి, మా వంతుగా వారి కొరకు మేము ప్రయాసపడడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రి ఈ బైబిల్ తరగతికి మీరు తీసుకొని వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రం. ప్రతి వారిని మీరు పేరు వరుసలు మీరు దీవించండి, చక్కని ఆరోగ్యాల చేత మీరు నింపండి, అన్ని అవసరతలు మీరు తీర్చండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీ పిల్లలముగా మేమందరము నాయన, మీరు అక్కడ పర్యంతం మేము ఈ లోకములో జీవించినంత కాలం మీ వాక్యము దగ్గర శ్రద్ధగా కూర్చొని వాక్య సంగతులు మేము దేవా తెలుసుకుంటున్నాయన, సత్యవాక్యమును సరిగా విభజించే బిడ్డలంగా ఉండి ఆ విభజనలో వాక్య సంబంధమైన మేళ్ళు మేము పొందుతూ ఆత్మీయంగా బలపరచబడ్డానికి, అనేకులకు దీవెనకరంగా మేము ఉండడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ కృపగల హస్తాలకు మనందరిని అప్పచెప్పుకుంటూ ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.